సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసితులంతా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. అసలు వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంది, వాళ్ళ మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేశారు, మీ డిమాండ్స్ ఏంది? మేము సిఎట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ వాళ్ళం, మేము హౌసింగ్ సొసైటీ వాళ్ళం. మమ్మల్ని మా ప్లాట్లలో కూడా ఎంటర్ అవ్వకుండా దౌర్జన్యంగా ఆపేసి వాళ్ళు ఎక్స్కవేషన్ చేసేస్తున్నారు. మొత్తం సాయిల్ ఎక్స్కవేషన్ చేసేసి ఇప్పుడు అది చెరువులో కలిపేయడానికి చూస్తున్నారు. మేము వెళ్తుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. పోలీసులు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే చేయట్లేదు, ఎందుకంటే కోర్టులో మాకు స్టేటస్ కో ఉంది, అందుకని వాళ్ళు బుక్ చేయట్లేదు. వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో మరి. పాపం వాళ్ళు అక్కడే కూర్చోబెడుతున్నారు, భోజనాలు పెడతామంటారు, అదంటారు. కానీ మేము వాళ్ళకి సహకరించి మేము వచ్చేస్తున్నాం. సాయంత్రం అయ్యాక ఒక చిన్న లెటర్ రాసి మీరు ఇంకా వెళ్ళకండి అని చెప్తారు, పంపించేస్తారు. అలా మిమ్మల్ని అడ్డుకునేది హైడ్రా అధికారుల, రెవెన్యూ అధికారుల? హైడ్రా వాళ్ళే తప్ప రెవెన్యూ వాళ్ళు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ హైడ్రా వాళ్ళే వచ్చారు. హైడ్రా వాళ్ళు వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ దే ఆర్ డూయింగ్.